అనంతపూర్ మున్సిపాలిటీ అనిసాపూర్ విలేజ్. ఈరోజు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రచారం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని గట్టిగా పటిష్టపరచాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మనకు అభివృద్ధి పనులు అనేవి సజావుగా జరగడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయము, ఈరోజు బీజేపీ తరఫున నిలబడ్డ డీకే అన్న కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వంశీచంద్ అన్న కానీ ఇద్దరి మధ్యన పోలికలు చూసినట్లయితే వంశీచంద్ గారు మంచి సౌమ్యుడు. ఏ వ్యక్తి పిలిచినా కానీ తన దగ్గరకు పోయి తన వాళ్ళ సమస్యను పరిష్కరించేటటువంటి సౌమ్యమైన వ్యక్తి. అదేవిధంగా డీకే అన్న చూస్తే వాళ్ళ కుటుంబ రాజ్యాన్ని ఒకసారి గతంలో చేసినటువంటి పరిపాలన పరిశీలించినట్లయితే ఈ బీజేపీ పార్టీ ఉంటుంది అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టింది. వాటిపై మీ యొక్క స్పందన? కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే. ఇప్పటి వరకు 4 గ్యారెంటీలను అమలు చేసింది. అది 5వ గ్యారెంటీని నిన్ననే అంటే రైతు బంధు ఇచ్చి 5వ గ్యారెంటీని అమలు పరిచయం జరిగింది. ప్రస్తుతం మన పాలమూరు జిల్లాలో గతంలో ఎమ్మెల్సీ కోడ్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ఉన్నందున మన పాలమూరు జిల్లాలో మాత్రమే 5 గ్యారెంటీలు అమలు కాలేవు. ఓన్లీ 2 గ్యారెంటీలు మాత్రమే అమలైనవి. ఈ లోక్సభ ఎన్నికల కోడ్ తర్వాత మిగతా గ్యారెంటీలు అమలవుతాయని చెప్తున్నాం. వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాలని ప్రజలు విశ్వసించాలని మేము నమ్ముతున్నాం. మీరు ప్రచారం ఎలా చేస్తున్నారు గ్రామాల్లో? మేము ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ప్రతి వ్యక్తిని టచ్ చేసి బీజేపీ చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలను తిప్పికొడుతున్నాము. రెండోది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలల లోపలనే చేసిన పనులను, గ్యారంటీల అమలును మేము వాటికి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ చూడండి, ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలని పూర్తిగా తీసివేసి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తుంది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు అనేవి ఆకాశాన్ని అంటివి. 2014తో పోలిస్తే 2024లో దాదాపు 300-400 రెట్లు అత్యధికంగా నిత్యావసర ధరలను పెంచింది. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను కూడా నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి, చేసేది ఘోరంతా, చెప్పుకునేది కొండంత ప్రచారం బీజేపీ వాళ్ళది. ఈరోజు చూడండి, ఇదే మన్మోహన్ సింగ్ పాలనలో ప్రపంచ దేశాలు బ్రహ్మరథం పట్టినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇదే మోడీ గారిని చేసేది కొంత గౌరవం ఇచ్చినా కానీ తను గొప్ప గౌరవంగా ప్రచారం చేసుకుంటుంది తప్ప నిజంగా అభివృద్ధి కానీ, ఉద్యోగాల కల్పన కానీ, నిత్యావసర వస్తువుల ధరల కంట్రోల్ కానీ చేసింది ఏమీ లేదు. ఈసారి మోడీ చరిష్మా పనిచేస్తుందా? 100% కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ పడిన కూటమి ఇండియా కూటమి అనే అధికారంలోకి రాబోతుంది. ఇది ప్రజలందరూ గ్రహించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతుంది. ఎంత మెజార్టీ రావచ్చు? వంశీచంద్ర రెడ్డి గారు 1,00,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జిఎంఆర్ గారి నాయకత్వం, వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా